పురంధేశ్వరి గారు టీడీపీ ముసుగు కప్పుకొని బీజేపీలో ఉన్నారు. ఆమె ఎందుకు అనవసరంగా బీజేపీలో ఉండడం, నరేంద్ర మోడీ గారిని మోసం చేయడం ఎందుకు? ఆయన మంచి ఇది కదా, ఆయన అంటే అందరినీ ఒక మంచిగా ఉండాలన్న ఒక ఆలోచనతో కూడా ఆయన ఉంటారు కాబట్టి ఆయన మోసం చేసి ఆమె టీడీపీ ముసుగు కప్పుకొని చేస్తుంది వర్క్. ఏంటంటే అక్కడ అప్పుడు మరిది గారిని కాపాడటం కూడా ఢిల్లీలో ఉన్నారు, మరి ఇక్కడికి వచ్చి కూడా రాజకీయాలు చేస్తున్నారు. అందరినీ ఇచ్చేసి బీజేపీ వాళ్ళ పెద్దలందరినీ కూడా వాళ్ళని ఒక పావుల్లాగా వాడుకొని చేస్తున్నారు. అది తప్పు కదా. ఆమె అట్లా చేయకూడదు. మామూలుగా ఒక అనుభవం ఉంది ఆమెకి, వయసు కూడా ఉంది, ఆమె అలా చేయకూడదు కదా. ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అట్లా చేయకుండా మామూలు డైరెక్ట్గా వెళ్ళొచ్చు, టీడీపీలోకి వెళ్ళొచ్చి టీడీపీ వాళ్ళకి పని చేయొచ్చు కదా. ఎవరు వద్దని లేదు కదా, బీజేపీ వాళ్ళు అయితే వద్దని లేదు కదా. అలా ఎందుకు చేయాలి ఆమె? మీ ద్వారా మేము అడుగుతున్నాం, అట్లా ఎందుకు చేయాలి? మామూలుగా చేసుకోవచ్చు, టీడీపీలో వెళ్ళి మరిది గారితో కలిసి ఇద్దరు చేసుకోవచ్చు, ఎవరు వద్దని లేదు కదా. ఇట్లా దొంగ వ్యవహారాలు, దొంగ కథలు ఎందుకు నడపాల్సి వచ్చిన అవసరం ఏముంది ఆమెకి? కానీ మేడం, మరి మనం కొత్తగా వెలుగులోకి వస్తున్న వార్తలన్నీ చూసుకుంటూ ఉంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే వాలంటీర్లకు వందనం అనేసి సభ అయితే పెట్టడం జరిగిందో, ఆ సభలో ఒక మాట, చిన్న మాట అయితే యూజ్ చేయడం జరిగింది. స్లీవ్స్ మడత పెట్టే సమయం వచ్చేసింది అనేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. మరి దానికి చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ ఇచ్చినట్లు, మేము కుర్చీని మడత పెడతాం జగన్ రెడ్డి అన్నట్లుగా కామెంట్స్ చేశారు కదా, దాని గురించి మీరేం చెప్తారు? సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దేనికన్నారంటే అన్నమాట, కష్టపడాలి మన అందరం కూడా. షర్టు ఇట్లా మడత పెట్టి అంటే ఇట్లా ఫోల్డింగ్ చేసేసి కష్టపడే టైం వచ్చింది మన అందరికి కూడా. కష్టపడి మళ్ళీ మన పార్టీని గెలిపించుకొని మంచిగా ఈ పనులన్నీ ఇప్పుడు ఈ వాలంటీర్స్ వ్యవస్థ కానీ, మన సచివాలయ వ్యవస్థ కానీ అంతా ఒక ముందు తీసుకొచ్చుకోవాలి అని ఆయన చెప్పారు. వీళ్ళు దానికి అపార్థాలు చేసుకొని కుర్చీలు మడత పెట్టి పెట్టుకోమనండి, ఎవరికి నష్టమేం లేదు. మడత పెట్టి పెట్టుకోమనండి, మడత ఎవరైతే పెడతారో వాళ్ళే పెట్టుకుంటారు. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కథలు పడితే బాగుండదు. చంద్రబాబు నాయుడు కానీ, ఎవరైనా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఎవరైనా సరే ఏంటంటే ఇప్పుడు వాళ్ళేం మేము విమర్శించలేదు, మా సీఎం గారు ఏమి విమర్శించలేదు. విమర్శన లేకపోయినా కానీ వాళ్ళు ఎందుకు అట్లా విమర్శలు ఎందుకు చేస్తున్నారు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోకూడదు. ఆయన ఏం తప్పుగా అనలేదు, అందరూ ఉన్నారు ఆ సభలో. 1-2 లక్షల మంది ఉన్నారు. అంత అంత పెద్ద ఆయన ఒక ఏంటంటే కష్టపడాలనే చెప్పారు కానీ, అంత మహాసభలో తప్పు మాట, తప్పుడు వ్యవహారాలు ఏమి ఆయన ఎప్పుడు మాట్లాడరు. వీళ్ళు తప్పుడు మాటలు, తప్పుడు వ్యవహారాలను కూడా కట్టి పెట్టాలి. ఈ 224 ఎలక్షన్స్లో నువ్వు స్లీవ్స్ మడత పెడితే ప్రజలు కుర్చీని మడత పెట్టి నీ కుర్చీనే గల్లంత చేస్తారు, ఖబర్దార్ అన్నట్లు మాట్లాడుతున్నారు. అంత సీన్ వీళ్ళెవరికి లేదు. ఆయన్ని ఇచ్చేసి సీన్ లేదు. వీళ్ళు ఏమి ఎలగబెట్టి ఏమి చేశారని వీళ్ళు ఆ మాటలు మాట్లాడుతున్నారు. ఒట్టొట్టి మాటలు. వీళ్ళు ఏం చేశారు? ఏమి ఎలగబెట్టారు? ఎవరికి ఏం పని చేశారు? పేదవాడిని ఏదైనా పట్టించుకున్నాడా? ఇప్పుడు టీడీపీలో ఆయంలో ఉన్నప్పుడు, అన్ని సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజలకి ఏం చేశావు? ఆయన సీఎం గారిని అనే ఇది వీళ్ళకి ఎవరికీ లేదు. ఎందుకు? వీళ్ళు ఏం చేశారు? ఈయన ప్రజల కోసం ఎన్ని చేస్తున్నారు? ఏ రాష్ట్రంలో ఎన్ని పథకాలు చేస్తున్నారు? నవరాత్రులు ఇంటింటికి వెళ్ళారు. ప్రతిదీ కూడా విద్య, వైద్యం, ఒక ఆటో వాళ్ళకి ఏంది, ప్రతి ఒక్కరికి ఐరన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇదని అందరికీ చేశాడు. కరోనా సమయం నుంచి ఇప్పుడు కూడా ఆయన ఆదుకుంటున్నారు. వీళ్ళు ఏం చేశారు? ఆయన అనేసి వీళ్ళకి లేదు. అసలు ఆయన మాట, సీఎం గారు మాట అనుకునే అర్హత కూడా వీళ్ళకి లేదు. మేడం, మరి అంతేకాకుండా కొత్తగా జనసేన తీర్థం పుచ్చుకున్న జానీ మాస్టర్ గారు కూడా రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ పేరున్న నానినా, పేరు లేని నానినా, పేర్ల పండుగ చూపిస్తా ఖబర్దార్ అన్నట్లుగా ఆయన సవాల్ చేయడం అయితే జరిగింది కదా మేడం. జానీ గారి సంగతి చెప్పాలంటే ఆయనకు అసలు ఏం తెలియదు. ఒక పిల్ల అదంటా చూడు, పసికోన్ లాంటి వాడు. రాజకీయాలు ఆయనకి ఏం తెలియదు. ఆ డ్యాన్స్ లేదు ఇరుసుకొని అట్లా ఇట్లా స్టెప్పులు అవి ఉన్నాయి కూడా కోతిలాగా గెంతటం తప్పితే ఆయనకి ఏం తెలుసు? రాజకీయాలు ఏం తెలుసు ఆయనకి? నాని అంత మాత్రపోడా, నాని గారిని అంత మాత్రపోడా? జానీకి ఏం తెలుసు? ఏమీ తెలియదు వీళ్ళకి. జానీ గారికి తెలియదు, పవన్ కళ్యాణ్ తెలియదు, వీళ్ళకి అసలు రాజకీయాలే తెలియని అడిగితే. పవన్కి తెలియకపోతే ఈయనకేం తెలుస్తుంది రాజకీయం? ఆయన మాట్లాడటం తెలుసా? వీళ్ళు ఆయన కింద పనిచేసేవాళ్ళే కదా, ఆయన తొత్తులే కదా వీళ్ళు. వీళ్ళకి అసలు ఏం తెలియదు. కొడాలి నాని కానీ పేరు నానికి ఎవరిననే సీన్ కూడా ఈయనకి వీళ్ళకి లేదు. ఎందుకంటే వాడు అనుభవం గల వాళ్ళు, రాజకీయంలో నలిగిన వాళ్ళు, నలుగురిలో తిరిగే వాళ్ళు, అన్ని వాళ్ళు అనే సీన్ వీళ్ళకి, జానీకి లేదు, పవన్కి లేదు. ఫైనల్గా ఈ పొత్తులు ఏవైతే ఉన్నాయో, మరి ఈ పొత్తుల సంగతి ఏంటంటారు? ఈ అలయన్స్లు ఎవరు పొత్తులు? టీడీపీ, జనసేన కావచ్చు, మరి కాంగ్రెస్ ఏంటి? కాంగ్రెస్ పరిస్థితి అలయన్స్ పెట్టుకున్నట్టు. ఇప్పుడు ఈ పొత్తులు అంటే ఏంటంటే, ఎట్టా మేము ఓడిపోతాము, మీరు రండి అని అందరిని బతినాడుకుంటున్నారు. ఈ పార్టీ రండి, ఆ పార్టీ రండి, కాంగ్రెస్ రండి, జనసేన రండి, బీజేపీ రండి అని చంద్రబాబు నాయుడికి కాళ్ళు చేతులు ఆడక ఏం చేయాలో అసలు
పాలు పోవటం లేదు. అందుకని ఈ పొత్తులన్నీ కలుపుకోవాలి, ఎట్లన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే ఇదిలో ఉండాలి. అది మట్టికి జరగదు. ఎందుకంటే న్యాయం గెలిచిద్ది, ఎప్పుడైనా న్యాయమే గెలిచిద్ది, అన్యాయం గెలవదు. అన్యాయం అంటే చంద్రబాబు నాయుడు, ఒక రాక్షస పాలన అంటే చంద్రబాబు నాయుడు పాలన. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఓడించే ప్రసక్తే లేదు. అసలు ఆ మాట అనుకునే ఇది కూడా లేదు. ఎందుకంటే అన్నీ కూడా చేస్తున్నారు పనులు, అన్ని నవరత్నాల ద్వారా అన్నీ చేస్తున్నారు, మంచిగా ముందుకెళ్తున్నారు.